హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హైదరాబాద్‌లోని కాంక్రీట్ జంగిల్. ఉదయం 9 గంటలకే ట్రాఫిక్ హడావిడి మొదలైంది. హైటెక్ సిటీలోని ఒక భారీ భవనంలో 27వ అంతస్తులో ఉన్న తన క్యాబిన్‌లో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఉన్నాడు ఆయుష్. అతనికి 27 ఏళ్ళు. ఆ కంపెనీలో ఒక కీలకమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎంత పని ఒత్తిడి ఉన్నా అతని ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతత కనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం అతని మనసు ల్యాప్టాప్ స్క్రీన్ మీద లేదు. తన సొంత ఊర్లో జరగబోయే ఓ గొప్ప వేడుక చుట్టూ తిరుగుతుంది. తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు ప్రియ పెళ్ళి. ఆయుష్ ప్రాజెక్టు ఫైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేశావా అంటూ లోపలికి వచ్చాడు అతని మేనేజర్. అవును సార్, అంతా క్లియర్. నేనిక బయలుదేరాలి. మా చెల్లి పెళ్లి పనులు నా కోసం ఆగిపోయి ఉంటాయి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఆయుష్. తన వస్తువులన్నీ సర్దుకొని కారులో తన సొంత ఊరికి బయలుదేరాడు. సిటీ ట్రాఫిక్ దాటుకొని జాతీయ రహదారి మీద కారు వేగం పుంజుకోగానే అతని మనసు బాల్యం వైపు మళ్ళింది. తండ్రి లేని లోటు తెలియకుండా తనను తన చెల్లిని పెంచి పెద్ద చేసింది వాళ్ళమ్మ కమలమ్మ. ఆమెది చాలా మంచి హృదయం. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే మనిషి. అలాంటి తల్లికి కొడుగ్గా ఆయుష్ ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాడు. ఇప్పుడు చెల్లెలి పెళ్లి బాధ్యత మొత్తం తన భుజంపై వేసుకొని ఒక తండ్రి స్థానంలో ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. పల్లెటూరి వాతావరణం పచ్చని పొలాలతో చల్లటి గాలితో ఆయుష్కి స్వాగతం పలికింది. వాళ్ళ ఇల్లు అప్పటికే బంధుమిత్రులతో కిటకిటలాడుతుంది. పెళ్లి పందిరి వేయటం పూర్తయింది. మామిడి ఆకులు బంతిపూల తోరణాలతో ఇల్లు కలకల్లాడుతుంది. సన్నాయి మేళం మోగుతూ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. కారు దిగ్గానే ఒరే ఆయుషు, రావటం ఇంత ఆలస్యం చేశావేంట్రా? ఇక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు అంటూ గుమ్మంలోనే నిలదీసింది కమలమ్మ. అదేంటమ్మా, పెళ్లి కొడుకు కంటే నాకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది అంటూ నవ్వుతూ తల్లిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అన్నయ్య అంటూ లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రియా. చేతులకు గోరింటాకు పెట్టుకొని పట్టులంగా ఓన్లో అచ్చం దేవతలా ఉంది. అబ్బా, మా చెల్లెలెంత బాగుందో అంటూ ఆమె బుగ్గలు నిమిరాడు ఆయుష్. నువ్వు లేకుండా నాకు ఏమీ తోచలేదు అన్నయ్యా, త్వరగా రెడీరా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి అంది ప్రియ ముద్దుగా. ఆ రోజంతా ఆయుష్ బంధువులను పలకరించడం, పెళ్లి పనులను పర్యవేక్షించడం, క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడడంతో క్షణం తీరిక లేకుండా గడిపాడు. మరుసటి రోజు ఉదయం పెళ్లి రోజు రాని వచ్చింది. సూర్యోదయంతో పాటే పందిట్లో సందడి మొదలైంది. పట్టుబట్టలు కట్టుకొని మెల్లో ఒక చిన్న బంగారు చైన్ వేసుకొని సాంప్రదాయబద్ధంగా పంచుకట్టలో ఆయుష్ ఎంతో హుందాగా ఉన్నాడు. ఎంతోమంది అమ్మాయిల కళ్ళు అతని మీద ఉన్నాయి. కానీ ఆయుష్ అవేమీ పట్టించుకోకుండా పనుల నిమగ్నమయ్యాడు. అదే సమయానికి గుమ్మం వద్ద ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఒక మధ్య వయస్కురాలైన మహిళ, ఆమె వెంటే ఒక అందమైన యువతి దిగారు. ఆమె పేరు లక్ష్మి. ఆమె కూతురే అనుపమ. అనుపమ వయసు 18 ఏళ్ళు. ఆమె ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ప్రియ కాలేజ్లో అత్యంత సన్నిహిత మిత్రురాలు. పచ్చటి పటులంగా గులాబీ రంగు ఓని కట్టుకొని జల్లో మల్లెపూలు పెట్టుకొని చేతికి గాజుల గలగలతో అచ్చమైన పల్లెటూరి పడుచులా ఉంది అను. ఆమె కళ్ళల్లో ఒక విధమైన అమాయకత్వం, చురుకుదనం కనిపిస్తున్నాయి. ప్రియా అంటూ లోపలికి పరుగు తీసింది అనుపమ. అను, వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఇద్దరు స్నేహితురాలు ఆనందంతో కౌగలించుకున్నారు. అనుపమ వాళ్ళ నాన్న శ్రీనివాస్ ఊళ్ళో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి. కానీ అతనికి అహంకారం, స్వార్థం ఎక్కువ. అయితే అనుపమ తల్లి లక్ష్మి మాత్రం ఎంతో నిజాయితీపర్రాలు. కమలమ్మకు మంచి స్నేహితురాలు కూడా. అందుకే లక్ష్మి తన కూతుర్ని తీసుకొని పెళ్లికి ముందుగానే సాయం చేయడానికి వచ్చింది. నువ్వు పెళ్లి కూతుర్ల భలే ఉన్నావే ప్రియా అంటూ అనుపమ తన స్నేహితురాలను ఆట పట్టిస్తుంది. ఆ వయసుకే సహజమైన తుంటరితనం, ఉల్లాసం అనుపమలో నిండి ఉన్నాయి. ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అను. ముహూర్త సమయం దగ్గర పడుతుంది. పందిరి మొత్తం బంధువులతో కిక్కిరిసిపోయింది. మంత్రాల ఘోషతో, సన్నాయి వాయిద్యాల హోరుతో వాతావరణం పవిత్రంగా మారింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పీటల మీద కూర్చున్నారు. కమలమ్మ
కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆయుష్ తన చెల్లి వైపు చూస్తూ ఓ గర్వమైన చిరునవ్వు నవ్వాడు. పురోహితుడు మైక్లో, అయ్యా, సుముహూర్తం సమీపించింది, మాంగళ్యం తీసుకురండి అని పిలుపునిచ్చాడు. వెంటనే కమలమ్మ ఆయుష్ వైపు చూసి, బాబు ఆయుష్, ఆ పూజ గదిలో దేవుడి ముందు పెట్టిన తాళిబొట్టు పళ్ళెం జాగ్రత్తగా తీసుకొని రా నాన్న అని చెప్పింది. ఆయుష్ తల ఊపి పూజ గదిలోకి వెళ్ళాడు. పసుపు రాసిన పసుపు తాడు, దానికి 2 బంగారు బిళ్ళలతో ఉన్న పవిత్రమైన మాంగళ్యాన్ని ఒక వెండి పొలంలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పందిరి వైపు వస్తున్నాడు. అతని దృష్టి అంతా ఆ పళ్ళెం మీదే ఉంది. ఏమాత్రం తడబడినా అపచారం జరుగుతుందని అతని భయం. మరోవైపు పందిట్లో పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. జనం ఒకరినొకరు తోసుకుంటూ ముహూర్తం చూడ్డానికి ముందుకు వస్తున్నారు. అదే సమయంలో పీటల మీద ఉన్న ప్రియకు తలంబ్రాల బియ్యం ఇవ్వడానికి అనుపమ ఒక చిన్న గిన్నె పట్టుకొని వేగంగా వస్తుంది. 18 ఏళ్ల వయసు, దానికి తోడు హడావిడి. ఆమె చూపులు పీటల వైపు ఉన్నాయి తప్ప తన దారిలో ఎవరు ఉన్నారో చూసుకోలేదు. ఆయుష్ నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాడు. ఇద్దరు ఒకేసారి ఒకే చోట ఎదురుపడబోయే క్షణం. అనుపమ దారికి అడ్డంగా 2 చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లను తప్పించుకోబోయిన అనుపమ కాలు అక్కడ పరిచిన కార్పెట్ మడతలో ఇరుక్కుంది. అంతే, ఆమె బ్యాలెన్స్ తప్పింది. ముందుకు పడిపోతున్న అనుపమ తన్ను తాను కాపాడుకోవడానికి గాల్లోకి చేతులు వేసింది. అదే సమయానికి ఎదురుగా చేతిలో తాళిపళ్ళెంతో ఆయుష్ ఉన్నాడు. అనుపమ చేతులు ఆయుష్ చేతులను పళ్ళానికి బలంగా తగిలాయి. క్షణాల వ్యవధిలో అంతా జరిగిపోయింది. పళ్ళెం ఎగిరింది. అందులోని పసుపు కుంకుమలు గాల్లోకి లేచాయి. ఆ పసుపు తాడు గాల్లో ఎగురుతూ వచ్చి బ్యాలెన్స్ తప్పి ఆయుష్ మీదకు పడుతున్న అనుపమ చేతికి తగిలింది. కింద పడిపోకుండా ఆయుష్ చొక్కా కాలర్ పట్టుకోవాలని అనుపమ ప్రయత్నించింది. కానీ ఆమె చేతుల్లో ఉన్న పసుపు తాడు ఆమె మాత్రం ఊహించని విధంగా ఆ గందరగోళంలో ఆయుష్ మెడ చుట్టుపడింది. ఆయుష్ కూడా ఊహించని ఈ పరిణామాన్ని కంగారు పడిపోతున్న అనుపమను పట్టుకోవడానికి చేతులు ముందుకు చాపాడు. అనుపమ ఆయుష్ గుండెల మీద పడింది. ఆమె చేతుల మీదుగా పసుపు తాడు ఆయుష్ మెల్లో ఒక ఉచ్చులా పడిపోయింది. ఒక్క క్షణం పాటు సన్నాయి ఆగిపోయింది. పురోహితుడి మంత్రాలు ఆగిపోయాయి. పందిర్లోని బంధువులంతా శ్వాస పీల్చుకోవడం మర్చిపోయి అలానే శిలా విగ్రహాల్లా ఉండిపోయారు. అందరి కళ్ళు ఆయుష్ అనుపమ మీదే ఉన్నాయి. ఆయుష్ మెల్లో పసుపు తాడు, అది వేసింది ఒక అమ్మాయి. అది పీటల మీద పెళ్లి జరుగుతూ ఉండగా. అనుపమ నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి చూసింది. ఆయుష్ కళ్ళు తన్నే చూస్తున్నాయి. అతని కళ్ళల్లో ఆశ్చర్యం. అప్పుడే ఆమెకు తాను ఎక్కడ ఉన్నానో, ఏం జరిగిందో అర్థమైంది. తన చేతులకున్న పసుపు తాడు ఆయుష్ మెల్లో ఉండడం చూసి ఆమె గుండె ఆయనంత పనైంది. వెంటనే కరెంటు షాక్ కొట్టినట్టుగా వెనక్కి తగ్గి నిలబడింది. అందరి ముఖాల్లోనూ అయోమయం. కమలమ్మ, లక్ష్మి ఇద్దరు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. రెప్పపాటు కాలం గడిచింది. ఆ భయానక నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పందిట్లోంచి ఒక ముసలావిడ, అయ్యో రామా, మగాడి మెల్లో తాలిపడిందేంట్రా బాబు అంటూ గట్టిగా నవ్వేసింది. అంతే, పందిరి మొత్తం ఒక్కసారిగా గొల్లున నవ్వింది. అందరికీ ఆ దృశ్యం తలుచుకుంటే నవ్వు ఆగలేదు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన చూసి పీటల మీద ఉన్న ప్రియ కూడా నవ్వటం మొదలుపెట్టింది. పెళ్లి కొడుకు స్నేహితులు ఈలలు వేస్తూ గోల చేశారు. ఏమండి, మన దేశంలో మగవాళ్ళకు కూడా తాళి కట్టే ఆచారం కొత్తగా మొదలైందా అంటూ ఒక బంధువు సరదాగా అన్న మాటకి పందిరి దద్దరిల్లేలా నవ్వులు వినపడ్డాయి. ఆయుష్కు మొదటి క్షణంలో కాస్త కంగారు అనిపించినా వెంటనే తేరుకున్నాడు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎన్నో క్రిటికల్ సమస్యలను కూడా కూల్గా హ్యాండిల్ చేసినవాడు. ఇక జరిగింది కేవలం ఒక ప్రమాదం, ఒక చిన్న గందరగోళం అని అతనికి తెలుసు. పందిట్లో అందరు నవ్వుతూ ఉంటే ఆయుష్ ముఖంలో కూడా ఒక అందమైన ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది. అతను నవ్వుతూనే తన మెల్లో పడిన ఆ పసుపు తాడును నెమ్మదిగా తీశాడు. కింద పన్న వెండి పళ్ళాన్ని తీసుకొని ఆ తాళిని అందులో భద్రంగా పెట్టి దాని కంటిన దుమ్మును దులుపుతూ వెళ్ళి పురోహితుడి చేతిలో పెట్టాడు. పంతులుగారు, ముహూర్తం దాటిపోతుంది,
మీరు మంత్రాలు కంటిన్యూ చేయండి అన్నాడు ఏమాత్రం తొనక్కుండా. కానీ అనుపమ పరిస్థితి అలా లేదు. 18 ఏళ్ల ఆ లేత వయస్సుకు ఇంతటి అవమానం అందరి ముందు ఇలా జరగటం ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ముఖం సిగ్గుతో భయంతో ఎర్రబడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అందరి నవ్వులు ఆమె చెవుల్లో ఈటెల్లా దిగుతున్నాయి. తల ఎత్తి ఎవరిని చూసే సాహసం చేయలేక నేలచూపులు చూస్తూ ఒక పక్కకు ఒదిగిపోయి నిలబడింది. చేతిలోని తలంబ్రాల గిన్నెను గట్టిగా పట్టుకొని కాలిబొట్టిన వేలుతో నేలని గీస్తూ ఆ భూమి బద్దలైతే అందులోకి వెళ్ళిపోవాలని కోరుకుంది. ప్రియా పెళ్లి ఘనంగా జరిగిపోయింది. కాని పెళ్లి పందిట్లో ఎవరి నోట విన్నా ఆ తాలిబొట్టు సంఘటన గురించే చర్చ. పాపం ఆ పిల్ల కంగారులో అలా చేసేసింది. కాని పిల్లాడు చూడు ఎంత హుందాగా ప్రవర్తించాడు అంటూ ఆయుష్ని మెచ్చుకున్నారు కొందరు. పెళ్లి తంతు ముగిశాక భోజనాల దగ్గర అందరూ సందడిగా ఉన్నారు. ఆయుష్ అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు. అప్పుడప్పుడు అతని చూపులు జనంలో అనుపమను వెతుకుతున్నాయి. ఆమె ఎక్కడ ఉందో అని కాదు, ఆ సంఘటన వల్ల ఆమె ఎంతలా బాధపడుతుందో అని. అతని మనసులో ఒక చిన్న మూల ఏదో వెలితి. ఒక మూల స్తంభానికి ఆనుకొని ఇంకా భయం నుండి తేరుకోకుండా నిలబడి ఉన్న అనుపమ అతని కనిపించింది. ఆమె తల్లి లక్ష్మి ఆమెను ఏదో మందలిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయుష్ అటుగా అడుగులు వేయబోయాడు. కానీ బంధువులు పిలవటంతో ఆగిపోయాడు. తన వల్ల ఆమె అంతలో ఇబ్బంది పడ్డం ఆయుష్కు నచ్చలేదు. తను ఒక మెచ్యూర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదంతా కేవలం ఒక చిన్న ప్రమాదం అని అతనికి తెలుసు. ఆ అమ్మాయిలోని గిల్టీ ఫీలింగ్ పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. ఆయుష్ తన వైపే వస్తుండటం చూసిన అనుపమకు ప్రాణం పోయినంత పనైంది. అయ్యో, ఈయన నా దగ్గరికి వస్తున్నాడు, నా వల్లే కదా అంత అవమానం జరిగింది, ఇప్పుడు నన్ను తిడతాడేమో అని మనసులోనే అనుకుంటూ భయంతో వెనక్కి తగ్గింది. కానీ ఆయుష్ ఆమె దగ్గరికి వచ్చి ఆగి చాలా ప్రశాంతమైన చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు. కంగారు పడకు, జరిగిందంతా ఒక యాక్సిడెంట్, ఎవరు కావాలని చేయలేదు కదా అన్నాడు మృదువుగా. అనుపమ నెమ్మదిగా తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో కోపం లేదు, కేవలం అవగాహన మాత్రమే ఉంది. ఆయుష్ ముఖంలో నవ్వు మరింత వెడల్పైంది. ఆమె భయాన్ని పూర్తిగా పోగొట్టాలని ఒక చిన్న చిలిపి ప్రశ్న వేశాడు. అయినా పర్వాలేదులే, మా చెల్లెలి పెళ్లిలో నీ పెళ్లి కూడా అయిపోయిందా ఏంటి అని జోక్ చేశాడు. ఆ మాట వినగానే 18 ఏళ్ల అనుపమ ముఖం సిగ్గుతో ఆశ్చర్యంతో ఎర్రటి టమోట్లా మారిపోయింది. ఒక పక్క భయం, మరో పక్క ఎవరు ఊహించని ఆ కామెంట్. ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు. బుగ్గలు ఎర్రబడ్డాయి. కళ్ళు వాల్చేసి ఒక క్షణం కూడా అక్కడ నిలబడలేక సిగ్గుపడి అక్కడి నుండి తుర్రున పరుగు తీసింది. ఆమె పారిపోతున్న తీరు చూసి ఆయుష్కు చిన్నగా నవ్వొచ్చింది. పిచ్చి పిల్ల ఎంత కంగారు పడిపోతుందో అని తనలో తాను అనుకుంటూ మళ్ళీ పెళ్లి పనుల్లో పడిపోయాడు. సాయంత్రం అయింది. అప్పగింతల సమయం రానే వచ్చింది. ఉదయం సన్నాయి మేళాలతో నవ్వులతో కలకల్లాడిన ఇల్లు ఇప్పుడు బరువెక్కిన హృదయాలతో కన్నీళ్లతో నిండిపోయింది. కమలమ్మ తన కూతురు ప్రియను అల్లుడి చేతుల్లో పెడుతూ బోర్న విలపిస్తుంది. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి బాబు అంటూ అల్లుడి చేతులు పట్టుకుంది. ఆయుష్ తన కన్నీళ్లను దిగమింగుకుంటూ తల్లిని ఓదారుస్తున్నాడు. చెల్లెలు అంటే అతనికి పంచ ప్రాణాలు. ఆమె ఇంటి నుండి వెళ్ళిపోతుందన్న నిజం అతని గుండెల్ని పిండేస్తున్నాం. బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తున్నాడు. అన్నయ్య అంటూ ప్రియ ఆయుష్ను పట్టుకొని ఏడ్చేసింది. ఏడవకు తల్లి, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను అని ఆమె తలనిమిరాడు. ఆ వాతావరణంలో అనుపమ కూడా ప్రియని హత్తుకొని ఏడ్చింది. ఆ సమయంలో ఆయుష్ అనుపమ చూశాడు. ఉదయం జరిగిన సంఘటన తర్వాత ఆమె తన్ను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఎప్పుడు తన్ను కవర్ చేసుకుంటూ ఎవరికి కనిపించకుండా తిరుగుతుంది. ప్రియను సాగనంపేటప్పుడు మాత్రం ఆమె కళ్ళల్లో నిజమైన బాధ కనిపించింది. కారు కదిలింది. బంధువులంతా నెమ్మదిగా వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయింది. అర్ధరాత్రి దాటుతుంది. పెళ్లి పనుల అలసట వల్ల ఇంట్లో వాళ్ళంతా నిద్రలో ఉన్నారు. కమలమ్మ కూడా కూతురు వెళ్ళిపోయిందన్న బాధలు అలసిపోయి నిద్రపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
కానీ ఆయుష్కు మాత్రం నిద్రపడ్డం లేదు. పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు. అలసట ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. కళ్ళు మూసుకుంటే చాలు పందిరి ఎగురుతున్న పసుపు తాడు, తన మెల్లో పడిన తాళి, గుండెల మీద పడిన అనుపమ, ఇవే దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒక 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను. జీవితంలో ఎన్నో చూశాడు, ఎన్నో బాధ్యతలు మోసాడు. లాజిక్ మీద నడిచే తన మెదడు ఇదంతా కేవలం ఒక సిల్లీ కోయిన్సిడెంట్ అని చెబుతున్నాం. మనసు మాత్రం ఆ 18 ఏళ్ల అమ్మాయి ముఖాన్ని మర్చిపోలేకపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? తను నా చెల్లెలి ఫ్రెండ్, ఒక చిన్న పిల్ల. ఉదయం నేను జోక్ చేసినప్పుడు ఆమె సిగ్గుపడిన తీరు, ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం ఎందుకు నా మనసులో అలా ముద్రపడిపోయాయి? తన ఆలోచనలను కట్టడి చేయలేక కాస్త ప్రశాంతత కోసం బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. గత్తలుపు నెమ్మదిగా తీసుకుని చల్లటి గాలి కోసం ఆరు బయటకు వచ్చాడు. ఊరి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. వెన్నెల వెలుగు ఆ పల్లెటూరిని పగటిపూటలా మారుస్తుంది. ఆయుష్ అడుగులు అప్రయత్నంగా ఊరి చివర ఉన్న చెరువుగట్టు వైపు సాగాయి. ఆ చెరువు గట్టున కూర్చుంటే మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని అతని ఆశ. చెరువు గట్టుకు చేరుకున్నాడు ఆయుష్. చెరువులోని నీటి అల్ల మీద వెన్నెల పడి వెండిలా మెరుస్తుంది. కీచురాల చప్పుడు తప్ప మరే శబ్దము లేదు. చల్లటి గాలి అతని ముఖాన్ని తాకుతుంది. చెరువు గట్టున ఒక పెద్ద రావి చెట్టు వైపు చూసిన ఆయుష్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అక్కడ ఆ చెట్టు కింద ఒంటరిగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ చీకట్లో, ఆ వెన్నెల వెలుగులో ఆ చీరకట్టును, ఆ రూపాన్ని గుర్తుపడ్డానికి ఆయుష్కు ఎక్కువ సమయం పట్టలేదు. అది అనుపమ. ఇంత రాత్రిపూట ఈ పిల్ల ఇక్కడ ఏం చేస్తుంది అని ఆశ్చర్యపోయాడు ఆయుష్. నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ అతనికి సన్నగా ఏడుపు వినిపించింది. అనుపమ మోకాళ్ళ మధ్య తల దూర్చుకొని నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె భుజాలు కుదుపుకు గురవుతున్నాయి. ఆమె అలా ఏడుస్తూ ఉంటే చూసి ఆయుష్ మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. ఉదయం జరిగిన దాని గురించి ఇలా ఫీల్ అవుతుందా, లేక ఇంకేదైనా సమస్య అన్న అనుమానం కలిగింది. ఎండిన ఆకుల మీద ఆయుష్ అడుగులు వేయటంతో వచ్చిన చిన్న శబ్దానికి అనుపమ ఉలిక్కి పడి తల ఎత్తి చూసింది. ఎదురుగా ఆయుష్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమెలో కంగారు రెట్టింపైంది. వెంటనే లేచి నిలబడి చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ తలదించుకుంది. పారిపోవడానికి ప్రయత్నించింది. ఆగు అనుపమ అన్నాడు ఆయుష్ కాస్త గట్టిగానే కానీ మృదువుగా. ఈ రాత్రిపూట ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అనుపమ నుండి ఎలాంటి సమాధానం లేదు. ఆమె శరీరంలో ఒక విధమైన వణుకు కనిపిస్తుంది. ఆయుష్ మరికొన్ని అడుగులు ముందుకు వేసి ఆమెకు దగ్గరగా ఆగాడు. ఆమె ముఖం వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం ఉన్న కళ ఇప్పుడు ఆ ముఖంలో లేదు. కళ్ళ నిండా కన్నీళ్లు, ఎర్రబన్న ముక్కు. ఒక చిన్న పక్షి రెక్కలు విరిగి కింద పడిపోయినంత దీనంగా ఉంది ఆమె పరిస్థితి. ఎందుకు ఏడుస్తున్నావు అని సూటిగా అడిగాడు ఆయుష్. అతని గొంతులో కేరింగ్ ఉంది. ఆ ప్రశ్న వినగానే అనుపమ గుండెల్లో ఉన్న బాధ కట్టలు తెంచుకోవడానికి సిద్ధమైంది. కానీ ఆయుష్తో ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. తన తండ్రి శ్రీనివాస్ కఠినత్వం, ఇంటి వాతావరణం, ఉదయం జరిగిన ఆ తాళి సంఘటన వల్ల తండ్రికి తెలిస్తే తన చదువు ఎక్కడ ఆపేస్తాడన్న భయం, ఇవన్నీ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమె ఏం మాట్లాడలేదు. తన కన్నీళ్లను దాచుకునే ప్రయత్నం చేస్తూ ఆయుష్ ముఖంలో చూడలేక తలపైకెత్తి ఆ విశాలమైన ఆకాశం వంక చూసింది. నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. చందమామ ఆమె కన్నీళ్లను చూసి సానుభూతితో చూస్తున్నట్టున్నాడు. నిశ్శబ్దమైన రాత్రి. చల్లటి పిల్లగాలికి చెరువులో నీరు అలలుగా మారుతూ వెన్నెల వెలుగులో వెండి తీగల్లా మెరుస్తుంది. ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించే మానసిక స్థితిలో లేదు అనుపమ. ఆమె కళ్ళు కన్నీటి కుంటలై ఆకాశం వంక చూస్తున్నాయి. ఎదురుగా నిలబడ్డ ఆయుష్ ఆమె సమాధానం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్న ఆయుష్ అడిగిన ప్రశ్నకు అనుపమ గుండెల్లో అణుచుకున్న ఆవేదన ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అనుపమ ఆయుష్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కేవలం సానుభూతి మాత్రమే కాదు, ఒక భరోసా కనిపించింది. ఉదయం పందిట్లో జరిగిన
ఆ అవమానకరమైన సంఘటన తర్వాత తన్ని ఎవరైనా తప్పు పడతారేమో అని భయపడిన ఆమెకు ఆయుష్ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కాస్త ధైర్యాన్నిచ్చింది. చెప్పు అనుపమ, ఏంటి నీ బాధ? ఉదయం జరిగిన దాని గురించే ఇంకా ఆలోచిస్తున్నావా? నీ ముందే చెప్పాను కదా, అది కేవలం ఒక ప్రమాదం. ఎవరు నిన్ను తప్పట్టరు అన్నాడు ఆయుష్. ఆమెకు ఇంకొంత దగ్గరగా వచ్చి ఆ చెరువు గట్టుపై కూర్చుంటూ అనుపమ అడ్డంగా తల ఊపింది. కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ వణుకుతున్న గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది. లేదు, నా ఏడుపు ఉదయం జరిగిన దాని గురించి కాదు. ఆ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారేమో అన్న భయం ఒకవైపు, అంతకంటే భయంకరమైన నిజం ఇంకొక వైపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంటూ వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. ఆయుస్సు బ్రుకుటి ముడిపడింది. అంతకంటే భయంకరమైన నిజమా? ఏంటది? అనుపమ గట్టిగా ఊపిరి పీల్చుకొని తన మనసులోని భారాన్ని దించుకోవాలని నిర్ణయించుకుంది. మా నాన్నగారు శ్రీనివాసు పేరుకే ఊళ్ళో పెద్ద మనిషి, కానీ ఆయనకు పరువు, డబ్బు, తన స్వార్థం తప్ప మరొకటి పట్టదు. నేను ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాత్రమే చదువుతున్నాను. నాకు చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలని చాలా ఆశగా ఉంది. కానీ మా నాన్న ఈ పెళ్లిలోనే నా భవిష్యత్తును నాశనం చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. ఆయుష్ శ్రద్ధగా వింటున్నాడు. ఈ పెళ్లికి మమ్మల్ని మా నాన్న ఎందుకు పిలిపించారో తెలుసా? ప్రియ పెళ్లికి సహాయం చేయడానికి కాదు. మా నాన్నకు ఒక రాజకీయ నాయకుడితో పరిచయాలు ఉన్నాయి. ఆ నాయకుడి కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయాలని మా నాన్న నిర్ణయించుకున్నాడు. ఆ అబ్బాయికి చదువు లేదు, పైగా ఊళ్ళో జులాయిగా తిరుగుతున్నాడు. వాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తే మా నాన్నకు ఆ నాయకుడి అండదండలు దొరుకుతాయని ఆయన ఆశ. అనుపమ గొంతు పూడుకపోతుంది. ఆమె కాస్త ఆగి మళ్ళీ చెప్పింది. ఈ పెళ్లిలోనే బంధువులందరి సమక్షంలో ఆ నాయకుడి కుటుంబాన్ని పిలిపించి నాతో ఆ అబ్బాయికి నిశ్చయితాంబూలాలు జరిపించాలని మా నాన్న ప్లాన్ వేశారు. రేపు ఉదయమే వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. మా అమ్మకు ఈ విషయం తెలిసినా ఆమె మా నాన్న ఎదిరించలేదు. రేపు నా మెడకు ఉరితాడు పడబోతుంది. నా జీవితం నాశనం కాబోతుంది అని తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అందుకే నాకు ఈ బతుకు వద్దనిపిస్తుంది అంటూ 2 చేతుల ముఖం దాచుకొని బోర్న విలిపించింది అనుపమ. ఆ మాటలు విన్న ఆయుష్ మనసు కదిలిపోయింది. ఒక 18 ఏళ్ల పసిమొగ్గును స్వార్థం కోసం చిదిమేయాలని చూస్తున్నాం. ఆ తండ్రి మీద అతనికి విపరీతమైన కోపం వచ్చింది. తను హైదరాబాదులో ఎంతోమంది స్వతంత్రంగా బతికే అమ్మాయిల్ని చూశాడు. తన చెల్లెలు ప్రియకు కూడా ఆమెకిష్టమైన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశాడు. అలాంటిది తన కళ్ళెదురు ఒక అమ్మాయి జీవితం ఇలా బలి కావటం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఆయుష్ తన చేతిని చాపి అనుపమ తలపై నెమ్మదిగా నిమిరాడు. ఆ స్పర్శలో ఒక అన్నయ్య ఇచ్చే భరోసా, ఒక స్నేహితుడు ఇచ్చే ధైర్యం కలగలిసి ఉన్నాయి. అనుపమ, నా వైపు చూడు అన్నాడు ఆయుష్ దృఢమైన గొంతు. అనుపమ కన్నీళ్లతోనే తల ఎత్తి అతని వైపు చూసింది. నీ వయసు 18 ఏళ్ళు. నీ జీవితం గురించి నిర్ణయించుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది. కేవలం తండ్రి అయ్యాడు కదా అని నీ ప్రాణాలను బలి తీసుకునే హక్కు ఆయనకు లేదు. నువ్వు భయపడి ఏడుస్తూ కూర్చుంటే నీకెవరూ సహాయం చేయలేరు. నువ్వు ధైర్యంగా నిలబడాలి అన్నాడు ఆయుష్. నేనేం చేయగలను? ఆయన మాట కాదంటే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు ఏడుస్తూనే అంది అనుపమ. నీ పెళ్ళి నీ ఇష్టంతో జరగాలి. ఆయుష్ మాటలు ఆ నిశ్శబ్ద రాత్రిలో చాలా స్పష్టంగా, గంభీరంగా వినిపించాయి. నీకు ఇష్టం లేని ఆ పెళ్ళిని ఆపే బాధ నాది. రేపు ఎవరొచ్చినా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేనున్నాను, నీకు అండగా నేను నిలబడతాను. ఇది నా మాట. ఆ మాటలు అనుపమ చెవుల్లో అమృతంలా పడ్డాయి. ఇప్పటి వరకు తన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని కుమిలిపోయిన ఆమెకు ఆయుష్ రూపంలో ఒక దేవుడు కనిపించినట్టు అనిపించింది. ఆ క్షణంలోనే ఆయుష్ పట్ల మనసులో అంతులేని గౌరవం, నమ్మకం పుట్టుకొచ్చాయి. పొద్దున పందిట్లో తాళి పడినప్పుడు ఆమె కనిపించిన ఇబ్బంది అంతా ఇప్పుడు మాయమైపోయింది. తన్ని కాపాడే ఒక రక్షకుడిగా ఆయుష్ ఆమెకు కనిపించాడు. నిజంగానా? మీరు నాకు సాయం చేస్తారా? అమాయకంగా అడిగింది అనుపమ. నవ్వుతూ తల ఊపాడు ఆయుష్.
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం నా డ్యూటీ. నీ ప్రాబ్లం కూడా ఒక బగ్ లాంటిదే. ఫిక్స్ చేసేద్దాం. ఇక ఏడవటం ఆపేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఆ రాత్రి ఆ చెరువు గట్టున వెన్నెల సాక్షి ఇద్దరి మధ్య ఒక అందమైన అదృశ్యమైన నమ్మకం అనే బంధం ఏర్పడింది. అనుపమ కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయి ఒక చిన్న చిరునవ్వు వికసించింది. ఇద్దరు కలిసి ఇంటికి నడిచారు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఇంటి లోపల పడుతున్నాయి. పెళ్లి హడావిడి ముగియటంతో ఇల్లంతా కాస్త ప్రశాంతంగా ఉంది. ఆయుష్ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఫార్మల్ దుస్తులు ధరించి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆఫీస్లో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండటంతో అతను వెంటనే బయలుదేరవలసి వచ్చింది. లగేజ్ సర్దుకొని హాల్లోకి వచ్చిన ఆయుష్ కళ్ళు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాం అనుపమను వెతికాయి. వంటగదిలో పనిచేస్తున్నాం అనుపమకి ఆయుష్ అలికిడి వినిపించి బయటకు వచ్చింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆయుష్ కళ్ళతోనే ధైర్యంగా ఉండు, నేనున్నాను అని సైగ చేశాడు. అనుపమ ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపించింది. ఆమెకిప్పుడు తన తండ్రి తలపెట్టిన నిశ్చయ గురించిన భయం లేదు. ఆయుష్ చూసుకుంటాడు అన్న గుడ్డి నమ్మకం ఆమెలో నాటుకపోయింది. అమ్మా కమలమ్మ, నేనిక బయలుదేరతాను. ఆఫీస్లో అర్జెంటు పని ఉంది అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆయుష్. అప్పుడే నాయనా, కనీసం 2 రోజులుండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది కమలమ్మ బాధగా. లేదమ్మా, ప్రాజెక్టు డెడ్ లైన్ ఉంది. చెల్లెలు కూడా అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా త్వరగా హైదరాబాద్ వచ్చేయి, నేను ఉంటాను అంటూ తల్లిని కౌగలించుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడ ఉన్న బంధువులందరికీ వీడుకోలు చెప్పి కారు దగ్గరికి వెళ్ళాడు. కారు స్టార్ట్ అయింది. ఆయుష్ డ్రైవింగ్ చేస్తూ మెల్లగా కారును ముందుకు పోనించాడు. కారు గేట్ దాటి వెళ్ళిపోతూ ఉండగా ఇంటి గుమ్మం దగ్గర నిలబడిన కారు వైపే రెప్పు ఆల్చకుండా చూసింది లక్ష్మి, అనుపమ తల్లి. అందరూ పెళ్లి హడావిల్లో ఉండి ఆయుష్ వెళ్ళిపోతున్నాడని మామూలుగానే వీడుకోలు చెప్పారు. కానీ లక్ష్మి ముఖంలో మాత్రం ఒక వింతైన భావం ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు. పెదవులపై ఒక గూఢమైన సంతృప్తికరమైన చిరునవ్వు తొణకిసలాడుతుంది. కారు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడింది. లక్ష్మి మనసులో ఆలోచనల సుడిగుండం తిరుగుతుంది. ఈ అబ్బాయే ఖచ్చితంగా ఈ ఆయుష్య నాకు కావలసినవాడు. నా కూతురు అనుపమకు తగిన భర్త అంటే ఇలాగే ఉండాలి. బాధ తెలిసినవాడు, అమ్మాయిలంటే గౌరవం ఉన్నవాడు, కమలమ్మ లాంటి మంచి ఇంటి సంస్కారం ఉన్నవాడు. ఆమె దృష్టి మళ్ళీ ఒకసారి వంటగదిలో పనిచేస్తున్నాం తన కూతురు అనుపమ మీద పడింది. నా మొగుడు శ్రీనివాస్ పన్న కుట్ర నాకు తెలియదనుకున్నాడా? నా కూతురి గొంతు కోసి ఒక విధవకిచ్చి పెళ్లి చేయాలని వాడు వేసిన ప్లాను నాకు ముందే తెలుసు. నా బిడ్డ జీవితం నాశనం కాకుండా ఆపడానికి నేను ఎప్పుడో ఈ పథకం వేశాను. ఆయుష్ ఎంత మంచివాడు, ఎంత ప్రయోజకుడో నాకు ముందే తెలుసు. అందుకే నా బిడ్డకు ఆయుష్తోనే ఎలాగైనా ముడిపెట్టాలని అనుకున్నాను. లక్ష్మి ముఖంలో చిరునవ్వు మరింత వెడల్పైంది. నిన్న పందిట్లో జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది. నిన్న పందిట్లో అనుపం పడిపోవటం, ఆయుష్ మెల్లో తాళిపడ్డం, ఇదంతా చూసి అందరూ అది కేవలం ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం అనుకున్నారు. కమలమ్మ కూడా అలానే అనుకుంటుంది. కానీ అది నిజంగానే యాదృచ్ఛికమా? ఆమె ఆలోచనలు నిన్నటి ఆ క్షణాల్లోకి వెళ్ళాయి. అనుపమ తలంబ్రాల గిన్నె తీసుకొని వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న కార్పెట్ మడత పడి ఉండటం, కరెక్ట్గా ఆయుష్ తాలిపల్లెం తెస్తున్న సమయంలోనే అనుపమ వెళ్ళేలా ఆమెను లక్ష్మి తొందరపెడ్డం, ఇవన్నీ కేవలం కాకతాళీయమేనా? ఆమె మనసులోని మాట ఎవరికి వినపడదు. కానీ ఆమె కళలోని తీక్షణత చెబుతుంది, తను అనుకున్నది సాధించిందని. నా బిడ్డకు రక్షణ దొరికింది. శ్రీనివాసిక ఎన్ని ప్లాన్లు వేసినా ఏమీ చేయలేడు. ఆయుష్ రూపంలో నా అనుపమకు ఒక కవచం దొరికింది అని మనసులోనే గట్టిగా అనుకుంటూ ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ మామూలు మనిషిలా ఇంటి పనుల్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి. ఆ ఊరి చివర ఘటన వెన్నెల సాక్షిగా ఆయుష్ ఇచ్చిన మాట గాల్లో కలిసిపోలేదు. ఆ రాత్రి అనుపమ కళ్ళల్లో చూసిన భయాన్ని ఆయుష్ తన బాధ్యతగా తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిశ్చయ తాంబూలాల కోసం ఆ రాజకీయ నాయకుడి కుటుంబం శ్రీనివాస్ ఇంటికి రాలేదు. కారణం, హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ
ఆయుష్ తన స్నేహితుల ద్వారా ఆ నాయకుడికి ఒక చిన్న సందేశం పంపాడు. అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే మీడియాలో మీ పరువు పోతుంది అని సున్నితంగా కానీ గట్టిగా హెచ్చరించాడు. పరువుకు భయపడిన ఆ నాయకుడు పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నాడు. శ్రీనివాస్ కోపంతో రగిలిపోయినా ఏం చేయలేకపోయాడు. అదే అదనుగా లక్ష్మి తన భర్తను ఒప్పించి పట్నంలో చదివితే రేపొద్దున ఇంకా పెద్ద సంబంధాలు వస్తాయి అని మాయమాటలు చెప్పి అనుపమను హైదరాబాద్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అలా కాలగర్భంలో 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. హైదరాబాద్ నగరపు ఉరుకులు పరుగుల జీవితానికి అనుపమ నెమ్మదిగా అలవాటు పడుతుంది. నగరంలోని ఒక ప్రతిష్టాత్మకమైన డిగ్రీ కాలేజీలో ఆమెకు సీటు దొరికింది. అయితే ఆమెను హాస్టల్లో ఉంచడం ఇష్టం లేని లక్ష్మి తన స్నేహితురాలు కమలమ్మ ద్వారా ప్రియతో మాట్లాడింది. ప్రియ భర్త ఒక బ్యాంకులో మేనేజర్ కావటం, తరచూ క్యాంపస్ల మీద బయట తిరుగుతుండటంతో ప్రియకు తోడుగా ఉంటుందని అనుపమను తన ఇంట్లోనే ఉంచుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంది. అలా ప్రియ అనుపమ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. అనుపమకు ఇప్పుడు స్వేచ్ఛ దొరికింది. తనకిష్టమైన చదువు, పక్కనే ప్రాణ స్నేహితురాలు. కానీ ఆ మనసులో ఒక మూల ఆయుష్ జ్ఞాపకం ఇంకా సజీవంగానే ఉంది. ఆ రోజు అతడు తను కాపాడిన తీరు, అతని కళ్ళలో నిజాయితీ ఆమెను తరచూ ఆలోచింపజేస్తూ ఉంటాయి. కానీ హైదరాబాద్ వచ్చాక ఆమె ఆయుష్ను ఒక్కసారి కూడా కలవలేదు. శ్రావణ మాసం రానే వచ్చింది. పెళ్ళైన కొత్తలో వస్తున్న మొదటి పండుగ కావటంతో ప్రియ తన ఇంట్లో చుట్టుపక్కల మహిళల్ని పిలిచి ఒక చిన్న పేరంటం ఏర్పాటు చేసింది. ఇల్లంతా పూలమాలలతో, అగరబత్తుల సువాసనలతో నిండిపోయింది. అనుపమ పసుపు రంగు పట్టులంగా, ఆకుపచ్చని ఓణి ధరించి అచ్చం గుల్లోని దేవతలా ఉంది. ప్రియకు పనుల సాయం చేస్తూ ఇల్లంతా కలియ తిరుగుతుంది. సరిగ్గా అదే సమయానికి ఆయుష్ తన ఆఫీస్ నుండి నేరుగా చెల్లెలి ఇంటికి వచ్చాడు. చేతిలో పండ్ల బుట్ట, కొన్ని బహుమతులు ఉన్నాయి. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టిన ఆయుష్ కళ్ళు హాల్లో పూల అలంకరణ చేస్తున్న ఒక అమ్మాయి మీద పడ్డాయి. వెనక నుండి చూస్తుంటే ఆ జడ, ఆ తీరు అతనికి ఎక్కడ చూసినట్టుగా అనిపించింది. ఆ అలికిడికి ఆ అమ్మాయి వెనక్కి తిరిగింది. ఆయుష్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో శిలా విగ్రహంలా నిలబడిపోయాడు. ఎదురుగా ఉన్నది అనుపమ. ఆ 2 కళ్ళల్లో అప్పటి అమాయకత్వం పోయి ఇప్పుడు ఒక ప్రశాంతమైన కాంతి కనిపిస్తుంది. ఆయుష్ను చూడగానే అనుపమ పెదవులపై ఒక అందమైన సిగ్గుతో కూడిన చిరునవ్వు వికసించింది. నువ్విక్కడేనా అన్నాడు ఆయుష్ తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ ఆయుష్ ఆశ్చర్యాన్ని చూసి గమ్మత్తుగా నవ్వింది. అవును అన్నయ్య, నా దగ్గరే ఉంటుంది. కాలేజీ ఇక్కడికి దగ్గరే కదా అని నేనే మా ఇంట్లో ఉంచుకున్నాను. నీకు సర్ప్రైజ్ చేద్దామని ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం నీకు చెప్పలేదు అంటూ కన్నె గీటింది ప్రియ. ఆయుష్ తేరుకొని అదేంటి, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ నకిలీ కోపం ప్రదర్శించిన అతని మనసులో మాత్రం తెలియని ఆనందం వెల్లువెత్తింది. ఆ రోజు పందిట్లో చూసిన భయపడిన పక్షిలాంటి అనుపమ ఇప్పుడింత ఉల్లాసంగా, స్వతంత్రంగా ఉండటం చూసి అతని మనసు పులకరించింది. పేరంటం పూర్తయ్యే వరకు ఆయుష్ అక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు అనుపమ వైపు దొంగచూపులు చూడడం, ఆమె అది గమనించి సిగ్గుతో తలదించుకోవటం, ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకపోయినా కళ్ళ భాషతోనే ఒక కొత్త సంభాషణ మొదలైంది. ఆ పేరంటం జరిగిన రోజు నుండి ఆయుష్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఆఫీస్ ల్యాప్టాపు, కోడింగ్ అంటూ గడిపే ఆయుష్ ఇప్పుడు వారానికి కనీసం 3 సార్లు ప్రియ ఇంటికి రావటం మొదలుపెట్టాడు. చెల్లెలు ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని చూడ్డానికి వస్తున్నాను అని పైకి చెబుతున్నా అతని కళ్ళు మాత్రం తలుపు తీయగానే ఎదురుగా వచ్చే అనుపమ కోసం వెతుకుతూ ఉన్నాయని ప్రియకిట్టే అర్థమైంది. నెమ్మదిగా ఆయుష్ అనుపమ మధ్య ఉన్న ఆ చిన్నపాటి బెదురు తొలగిపోయింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరిగింది. సాయంత్రం వేళల్లో ముగ్గురు కలిసి బాల్కన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. ఏంటి అనుపమ, కాలేజీలో అబ్బాయిలు ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? నాతో చెప్పు, నా సాఫ్ట్వేర్ బుర్రతో వాళ్ళకు మంచి వార్నింగ్ ఇస్తాను అంటూ ఆయుష్ ఆట పట్టించేవాడు. అబ్బే, నా జోలికి ఎవరు రారు, నేను చాలా సైలెంట్ కదా అని అనుపమ అమాయకంగా చెప్పేది.
ఒకరికొకరు తమ ఇష్టాలను కష్టాలను పంచుకునేవారు. ఆయుష్ మెచ్యూరిటీ, ప్రపంచం పట్ల అతనికున్న అవగాహన అనుపమకు ఎంతో నచ్చాయి. అనుపమలోని స్వచ్ఛత, అమాయకత్వం ఆయుష్ కఠినమైన రోజువారీ జీవితానికి ఒక చల్లటి గాలివాటంలా అనిపించాయి. సెమిస్టర్ ఎండ్ రానే వచ్చింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న అనుపమకి కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఒక పెద్ద ప్రాజెక్టు సబ్మిట్ చేయవలసిన సమయం వచ్చింది. పల్లెటూరు నేపథ్యం నుండి రావటం వల్ల ఆమెకు కంప్యూటర్ పరిజ్ఞానం కాస్త తక్కువే. 2 రోజుల పాటు ల్యాప్టాప్ ముందు కూర్చుని తలపట్టుకుని బాధపడుతుంది. ఆదివారం ఉదయం ప్రియ ఇంటికి వచ్చిన ఆయుష్ అనుపమ పరిస్థితి చూసి నవ్వాడు. ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఇంట్లో ఉండగా ఈ చిన్న ప్రాజెక్టు కోసం నువ్వింత టెన్షన్ పడాలా? ఇటివ్వు ఆ ల్యాప్టాప్ అంటూ ఆమె పక్కన సోఫాలో కూర్చున్నాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఆయుష్ ఆమెకు కోడింగ్ బేసిక్స్, ప్రజెంటేషన్ ఎలా చేయాలో ఓపిగ్గా వివరిస్తున్నాడు. అతని కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నప్పుడు అతని చేతులు అనుకోకుండా ఆమె చేతులను తాకిన ప్రతిసారి అనుపమ శరీరంలో ఒక తెలియని విద్యుత్తు ప్రవహించింది. ఆమె దృష్టి ల్యాప్టాప్ స్క్రీన్ మీద కంటే అతనికి చాలా దగ్గరగా ఉన్న అతని ముఖం మీదే ఎక్కువసేపు నిలిచిపోతుంది. ఆయుష్ ఏకాగ్రత అంతా స్క్రీన్ మీద ఉన్న తన పక్కన ఉన్న అనుపమ ఊపిరి వేడి అతనికి తగిలి అతని మనసు కూడా కాస్త లయ తప్పింది. అర్థమైందా అనుపమ అంటూ ఆయుష్ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాడు. చాలా దగ్గరగా ఉన్న అతని కళ్ళను చూసి అనుపమ కంగారు పడి ఆ అర్థమైంది అంటూ తడబడింది. ఆ చిన్న తడబాటు, ఆ చూపుల కలయిక ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని స్నేహపు సరిహద్దు దాటించి మరొక అందమైన మలుపు వైపు నడిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం అనుపమ ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన ముఖ్యమైన రోజు. కానీ ఆ రోజు చూసి బస్సుల సమ్మె జరగటంతో ఆటో కూడా దొరకటం లేదు. సమయం దాటిపోతుంది. అనుపమ ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే తన డ్యూక్ బైక్ మీద అక్కడికి వచ్చాడు ఆయుష్. అనుపమ టెన్షన్ చూసి విషయం అర్థం చేసుకున్నాడు. కంగారు పడకు అను, నేను నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాను, రా బైక్ ఎక్కు అన్నాడు హెల్మెట్ ఇస్తూ. ఇంతకుముందు ఎప్పుడు ఆయుష్ బైక్ వెనక కూర్చొని అనుపమకు కాస్త బెరుగ్గా అనిపించింది. కానీ వేరే దారి లేకపోవడంతో నెమ్మదిగా ఎక్కి కూర్చుంది. ఇద్దరి మధ్య కాస్త దూరం పాటిస్తూనే కూర్చుంది. బైక్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ఉదయం ట్రాఫిక్ అప్పుడే మొదలైంది. హైటెక్ సిటీ వైపు వెళ్లే రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. బైక్ వేగంగా వెళ్తున్నప్పుడు చల్లటి గాలికి అనుపమ జుట్టు ఎగిరి ఆయుష్ ముఖం తాకుతుంది. ఆ స్పర్శకు ఆయుష్ పెదవులపై ఒక ఆనందకరమైన నవ్వు వికసించింది. సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పడ్డంతో ఆయుష్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. ఆ కుదుపుకి అనుపమ బ్యాలెన్స్ తప్పి ముందుకు వంగి ఆయుష్ భుజాలను గట్టిగా పట్టుకుంది. ఆమె ఛాతీ అతని వీపుకు హత్తుకుంది. ఆ క్షణం ఇద్దరి గుండెలు ఒకసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆయుష్ బైక్ మిర్రర్లో అనుపమ వైపు చూశాడు. అనుపమ కళ్ళు అప్పటికే మిర్రర్లో అతన్ని చూస్తూనే ఉన్నాయి. ఇద్దరి చూపులు ఆ చిన్న అద్దంలో బందీ అయ్యాయి. ఆ చూపుల్లో కంగారు లేదు. కేవలం ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆకర్షణ, ఒక తీయని భావన మాత్రమే ఉన్నాయి. ట్రాఫిక్లో బైక్ నెమ్మదిగా కదులుతుంది. ఆయుష్ అని సన్నగా పిలిచింది అనుపమ. చెప్పు అను అన్నాడు అతను రోడ్డు వైపు చూస్తూనే. థ్యాంక్ యూ, ఆ రోజు ఊళ్ళో నా కోసం నిలబడినందుకు, ఈరోజు నాకింతలా సపోర్ట్ చేస్తున్నందుకు అంది ఆమె గొంతులో ఒక ఆత్మీయతను నింపుకుంటూ. ఆయుష్ నవ్వాడు. అప్పుడే థ్యాంక్ యూ ఎందుకు, మన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉందేమో అన్నాడు ద్వంద్వార్థంతో. ఆ మాటలోని అర్థం పసిగట్టిన అనుపమ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న అన్నయ్య చెల్లెలి ఫ్రెండ్ అని అడ్డుగోడ పూర్తిగా పగిలిపోయింది. ట్రాఫిక్ శబ్దాల మధ్య ఆ చిన్న బైక్ ప్రయాణంలో చిన్న చిన్న నవ్వులు, చూపుల కలయికలు, గాలికి ఎగురుతున్న ఆమె కుర్లు, అతని వెచ్చని స్పర్శ, ఇవన్నీ కలిసి వారిద్దరి హృదయాల్లో ప్రేమనే మొక్కకు ప్రాణం పోసాయి. పెళ్లి పందిట్లో పసుపు తాడుతో మొదలైన ఆ వింత బంధం ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో ఒక అందమైన ప్రేమ కథగా మొగ్గ తొలుగుతుంది. విధి వాళ్ళను ఎంత దగ్గర చేసిందో, ముందు ముందు ఎలాంటి సవాళ్ళను తీసుకురాబోతుందో వాళ్ళిద్దరికి ఆ క్షణంలో తెలియదు. ప్రశాంతంగా సాగుతున్న ఈ ప్రయాణంలో త్వరలోనే ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది.
అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.